శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరంలో శ్రావణ మాసంలో నాగుల చవితి ఎప్పుడు వచ్చింది, నాగుల చవితి పూర్తి పూజా విధానం, ఈరోజు ఏ సమయానికి పూజ నిర్వహించుకోవాలి, గర్భదోషాలు తొలగి సంతాన భాగ్యం కలగాలంటే ఈరోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలి, ఉపవాసం ఎలా ఉండాలి అనే పూర్తి సమాచారాన్ని వీడియో ద్వారా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రావణ మాసం అంటేనే పరమశివుడికి, అమ్మవారికి, లక్ష్మీ నారాయణుల ఎంతో ప్రీతికరమైన మాసంగా చెప్పబడుతుంది. కొన్ని ప్రాంతాల వారు ఈ శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ చవితి రోజు నాగుల చవితి పర్వదినాన్ని ఎంతో విశిష్టంగా జరుపుకుంటారు. ఈ మాసంలో నాగదేవతలను పూజించడం కూడా ఎంతో విశిష్టమైన ఆచారంగా వస్తుంది. ముఖ్యంగా నాగదేవతలను మన సనాతన సంప్రదాయంలో ఎంతో పవిత్రంగా భావించి పూజలు నిర్వహిస్తాము. ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి నాగులంటే చాలా ప్రీతి. ఆ ప్రీతితోనే స్వామివారు తన మెడలో నాగేంద్రుడిని అలంకరణగా ధరించారు. అలానే శ్రీ మహావిష్ణువు శేషనాగుపై శయనిస్తారని కూడా మనకి పురాణాలు చెప్తున్నాయి. నాగదేవతను పూజించడం ద్వారా శివపార్వతుల అనుగ్రహం లభిస్తుందని అంటారు. అందుకనే నాగుల చవితి రోజు నాగదేవతలను పూజించి వారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటారు. అలానే నాగదేవతలను పూజించడం వలన జాతకంలో ఉన్నటువంటి కాలసర్పదోషాలు, సర్పదోషాలు తొలగిపోతాయి. ఇంకా వైవాహిక జీవితంలో ఏర్పడినటువంటి దోషాలు, గర్భదోషాలు తొలగి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇంకా కుటుంబ క్షేమం కోసం, ఆరోగ్యం కోసం కూడా నాగదేవత ఆరాధన చేయడం తప్పనిసరి. అలానే మన పురాణ సాంప్రదాయంలో కూడా నాగదేవత ప్రస్తావన ఉంటుంది. ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు వంటి నాగదేవతల ప్రస్తావన ఉంది. అందుకే నాగదేవతలను పూజించే సాంప్రదాయం మన సనాతన ధర్మంలో ఉంది. నాగులు భూమితో, ప్రకృతితో అనుబంధం కలిగిన జీవులుగా భావించబడతాయి. అందుకే నాగులను నాగదేవతలుగా ఆరాధిస్తాము. నాగుల చవితి అనేది కేవలం ఒక పర్వదినం మాత్రమే కాదు, ప్రకృతిని, జీవరాశులను ఎలా గౌరవించాలనే ముఖ్య సందేశాన్ని ఇచ్చేటటువంటి పవిత్రమైన రోజు. నాగదేవతలను ముఖ్యంగా చవితి తిథి, పంచమి తిథి ఉన్న రోజుల్లో ఆరాధిస్తే చాలా మంచిది. అలానే మనకి ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుద్ధ చవితిని నాగ చవితి అని, మరుసటి రోజు అయినటువంటి పంచమి తిథి రోజు నాగపంచమి అని పిలుస్తారు. ఈ రెండు రోజులు కూడా నాగదేవతలను ఆరాధిస్తే చాలా మంచిది. మరి ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ నాగుల చవితి పర్వదినం ఈ 2026 సంవత్సరంలో శ్రావణ మాసంలో ఎప్పుడు వచ్చింది అని అంటే, స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాపవ నామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం వర్ష ఋతువు శుక్లపక్షం చవితి తిథి ప్రారంభం 2026 ఆగస్టు 15 రాత్రి 7:27 ప్రారంభమయ్యి ఆగస్టు 16 ఆదివారం రాత్రి 6:54 చవితి తిథి ముగుస్తుంది. సూర్యోదయ సమయానికి చవితి తిథి ఆగస్టు 16 ఆదివారం ఉన్నందువలన ఆదివారం రోజే మనం నాగుల చవితి పర్వదినాన్ని అయితే ఆచరించుకోవాలి. ఈ రోజు నాగదేవతలకు పూజ ఏ సమయంలో నిర్వహించుకోవాలి అని అంటే, తెల్లవారుజామున 5:30 నుండి 11 గంటల లోపు మీరు పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఇంటిని శుభ్రపరుచుకుని తలస్నానం ఆచరించి ముందుగా నిత్య పూజ పూర్తి చేసుకుని ఆ తర్వాత నాగదేవతలకు పూజ నిర్వహించుకోవాలి. గణపతి పూజ పూర్తయిన తర్వాత మనం నాగదేవతలకు పూజ ఎక్కడైతే నిర్వహించుకోవాలనుకుంటామో అక్కడ నాగదేవతల చిత్రపటం లేదా ప్రతిమను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతిమ, చిత్రపటం లేకపోతే పసుపుతో నాగసర్పంలా వచ్చే విధంగా మనం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవచ్చు. అలా కూడా కుదరదు అనుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ జంట నాగులకు కానీ లేదా పుట్ట దగ్గర కానీ మీరు పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించుకోవచ్చు. ముందుగా దీపారాధన చేసి నాగదేవతలకు పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పుష్పాలు సమర్పించాలి. నాగదేవత అష్టోత్తరం వస్తే నాగదేవతకు పూలు సమర్పిస్తూ పూజ నిర్వహించాలి. అష్టోత్తరం రాదు అనుకునేవారు నాగేంద్రాయ నమః అని అనుకుంటూ పూజ చేసుకోవచ్చు. కుదిరితే నాగదేవతలకు ఆవు పాలతో అభిషేకం నిర్వహించుకుంటే చాలా మంచిది. ఇవి ఏమీ మాకు చేయడం కుదరదు అనుకుంటే ఈరోజు పరమేశ్వరుడికి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ పూజ చేయండి. నాగుల చవితి రోజు శివునికి రుద్రాభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆవు పాలతో అభిషేకం నిర్వహించడం వలన నాగదోషాలన్నీ కూడా తొలగుతాయి. పూజ నిర్వహించలేని వారు ఈరోజు పాలు, పెరుగు, బెల్లం, నువ్వులు వంటి దానం చేసినా కూడా మనకి నాగదేవత అనుగ్రహం కలుగుతుంది. నాగుపాము పుట్టకు పూజ చేస్తే కలత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కుజదోషం, కాలసర్పదోషం ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయాలి. ఈ రోజు ముఖ్యంగా నాగదేవత పూజలో దీపారాధన చేసినప్పుడు 9 ఒత్తులతో దీపాన్ని ఏర్పాటు చేయాలి. పూజ పూర్తయిన తర్వాత నాగదేవతలకు ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. నైవేద్యంగా చలిమిడి, చిమ్మిలి, వడపప్పు,
పానకం, కొబ్బరికాయ, అరటిపళ్ళు లాంటివి నివేదించాలి. ఆ తర్వాత నాగదేవత విగ్రహాలకి కానీ పుట్టకి కానీ ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత పుట్టమన్ను తీసుకుని చెవులకు కంఠానికి పెట్టుకోవాలి. ఆ తర్వాత నాగదేవతలకు కర్పూర నీరాజనం సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా నాగుల చవితి రోజు పూజనైతే నిర్వహించుకోవాలి. సంతానం లేక బాధపడుతున్న వారు నాగుల చవితి రోజు ఈ విధంగా పూజ నిర్వహించడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే మనకి జీవితంలో ఉన్నటువంటి సకల దోషాలు, కాల సర్ప దోషాలు అన్నీ తొలగుతాయి. ఈ రోజు ఒంటిపూట మాత్రమే భోంచేయాలి. ఆహారంలో నాన్ వెజ్, ఉల్లి వెల్లుల్లి లాంటివి తీసుకోకుండా ఉంటే మంచిది. పూర్తిగా ఉపవాసం ఉండగలిగితే ఇంకా మంచిది. ఉండలేని వారు పండ్లు పాలు తీసుకుంటూ కూడా ఉపవాసం ఉండవచ్చు. రాత్రికి ఏదైనా అల్పాహారం తీసుకోండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.